మీరు కూడా లోన్ తీసుకున్నారా? ఎవ్రీ మంత్ ఈఎంఐ కడుతున్నారా? ఆ ఈఎంఐ లోడ్ తగ్గించడానికి ఆర్బీఐ కొత్త రూల్ని తెచ్చింది. పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్, ఎలాంటి లోన్ అయినా సరే ఈ నియమం వర్తిస్తుంది. ఈ రూల్ గురించి బ్యాంక్ వారు ఎప్పటికీ మీకు చెప్పరు. ఈ రూల్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. అయినా కూడా ఈ రూల్ యొక్క బెనిఫిట్ మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, మీరు పొందలేకపోతున్నారు. అయితే ఆర్బీఐ తెచ్చిన ఆ రూల్ ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలాంటి కండిషన్స్ ఫాలో చేయాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లోన్ చెల్లిస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ ఇచ్చిందండి. మీరు తీసుకున్న లోన్ ఫ్లోటింగ్ రేట్ మీద ఉన్నట్లయితే స్ప్రెడ్, ఈ స్ప్రెడ్ అనే కాంపోనెంట్ మీరు కట్టే ఈఎంఐ ఎంత ఉంటుందో దాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ స్ప్రెడ్ గురించే ఆర్బీఐ కొత్త రూల్ని తెచ్చింది. అలా అయితే స్ప్రెడ్ అంటే ఏంటి? మీరు ఏదైనా లోన్ తీసుకుంటే లోన్కి ప్రిన్సిపల్ మరియు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ని రీపే చేస్తారు కదా. సో ఈ ఇంట్రెస్ట్ కాంపోనెంట్కి రెండు ఫ్యాక్టర్లు ఉంటాయి. ఒకటి బేస్ రేట్, ఇంకొకటి స్ప్రెడ్. బేస్ రేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకులకి, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి, అలాంటి బ్యాంకులకి ఫండ్ని ఇస్తుంది. ఆ ఫండ్ ఇచ్చినందుకు ఒక రేట్ని ఛార్జ్ చేస్తుంది. అంటే బ్యాంకులు ఆర్బీఐకి ఇంట్రెస్ట్ని పే చేయాలి. ఎందుకు? డబ్బు తీసుకున్నారు కదా బిజినెస్ చేయడానికి, ఆ డబ్బు గురించి. దీనికే రెపో రేట్ అంటారు. ఈ రెపో రేటు బేస్ రేట్ అండి. బ్యాంకులు ఫంక్షన్ చేయాలంటే స్టాఫ్ కావాలి, బిల్డింగ్ కావాలి, రెంట్ కట్టాలి, లీజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, వేరే వేరే ఖర్చులు ఉంటాయి. దానికి మీద బ్యాంకు ప్రాఫిట్ కూడా సంపాదించాలి. అలానే మీ క్రెడిట్ ప్రొఫైల్, ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో ఆ వ్యక్తి ఎలాంటి లోన్ తీసుకుంటున్నాడు, సెక్యూర్డ్ లోనా, అన్సెక్యూర్డ్ లోనా, ఏదో ఒకటి తాకట్టు పెట్టాడు. ఏదైనా ప్రాబ్లం అయితే లోన్ తిరిగి కట్టకపోతే ఆ తాకట్టు పెట్టిన వస్తువుల్ని హరాజు చేసుకుంటారు. ఒకవేళ మీరు పర్సనల్ లోన్ అని చూసుకున్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్ మీద డిపెండెంట్ అయి లోన్ని ఇస్తుంది బ్యాంకు. ఒకవేళ మీ జాబ్ పోతే, మీరు ఈఎంఐ సరిగ్గా కట్టకపోతే, అలాంటప్పుడు బ్యాంక్ బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది. ఆ రిస్క్ ప్రొఫైల్ని కూడా కన్సిడర్ చేసి స్ప్రెడ్ ఎంత ఉండాలో డిసైడ్ చేస్తారు. సో ఒకటి బేస్ రేటు అంటే రెపో రేటు, ఇంకొకటి స్ప్రెడ్. ఇవి రెండూ కలిపి మీరు తిరిగి చెల్లిస్తారు. ఫర్ క్యాల్కులేషన్ పర్పస్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ ఒక బ్యాంక్కి 5% రెపో రేటుకి ఫండ్స్ని ఇచ్చినట్లయితే బేస్ రేట్ ఎంత అయింది? 5%. బ్యాంక్ తీసుకుంది, కస్టమర్స్కి లోన్స్ ఇవ్వాలి. సో బ్యాంక్ ఏం చేస్తుంది? 2% స్ప్రెడ్ని యాడ్ చేస్తుంది. బ్యాంక్ కట్టే రెంటు, ఎలక్ట్రిసిటీ, వాళ్ళ స్టాఫ్ శాలరీ, కస్టమర్ రిస్క్ ప్రొఫైల్, ఇవన్నీ కలిపి 2% యాడ్ చేస్తుంది. సో ఎండ్ కస్టమర్కి లోన్ దొరికేది ఎంత రేటుకి? 7%కి. ఆర్బీఐ బ్యాంక్కి ఇచ్చింది 5%కి. స్ప్రెడ్ ఎంత? 2%. ఈ స్ప్రెడ్ గురించే రూల్ మార్చింది ఆర్బీఐ. ఈ రూల్ ఏంటంటే, ఇంతకుముందు మీరు బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ తీసుకున్నట్లయితే ఎప్పటికైతే మీరు లోన్ తీసుకుంటారో ఆ డేట్ నుంచి ఫస్ట్ 3 years స్ప్రెడ్ రేట్ని ఆల్టర్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఒక లాకిన్ పీరియడ్లా ఉండేది. మీరు ఎంత మంచి క్రెడిట్ స్కోర్ సంపాదించుకున్నా, ఎంత డిసిప్లిన్డ్గా లోన్ని తిరిగి చెల్లించినా కూడా మీకు ఆ స్ప్రెడ్ని తగ్గించడానికి బ్యాంక్కి అవకాశం ఉండేది కాదు. ఆ రూల్ని తీసేసింది ఆర్బీఐ. ఇక మీద మీరు లోన్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ అనుకోండి, 25 yearsకి మీరు తీసుకున్నారు. ఫస్ట్ 5 years చాలా బాగా మీరు తిరిగి కట్టారు. మీరు లోన్ తీసుకున్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్ అంత బాగా ఉండేది కాదు. 5 years మీరు లోన్ని తిరిగి చెల్లించారు కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అయింది. సో ఈ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అయింది కదా, అంటే కస్టమర్ రిస్క్ ప్రొఫైల్ కూడా బెటర్ అయింది కదా. అలాంటప్పుడు స్ప్రెడ్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2% ఉండే స్ప్రెడ్ని కస్టమర్ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యింది కాబట్టి 1.5%కో 1%కో తీసుకుని రావడానికి అవకాశం ఇప్పుడుంది, ఇంతకు ముందు ఉండేది కాదు. ఈ రూల్ యొక్క ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఇంతకు ముందు ఒకవేళ రెపో రేట్ చేంజ్ అయింది అనుకోండి, కొత్తగా లోన్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఎగ్జిస్టింగ్ లోన్ని తిరిగి కడుతున్న వాళ్ళకి, ఈఎంఐ పే చేస్తున్న వాళ్ళకి కూడా స్ప్రెడ్ రేట్ రూల్ అన్నది అప్లై అవుతుంది. సో బెనిఫిట్ కొత్త కస్టమర్స్ మరియు పాత కస్టమర్స్, ఈ బెనిఫిట్ అన్నది దొరుకుతుంది. మీరు కూడా గమనిస్తూనే ఉంటారు, ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైంది అనుకోండి, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ని పెంచినట్లయితే బ్యాంకులు ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. అదే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసే అవకాశం గురించి ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పరు, మీరే వెళ్ళి అడగాలి కదా.
సో మీరు కనుక ఫ్లోటింగ్ రేట్ వడ్డీ కింద పర్సనల్ లోను, హోమ్ లోను, వెహికల్ లోను ఎలాంటి లోన్ తీసుకున్నా కూడా ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళి మీ క్రెడిట్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అయి ఉంటే లోన్ తీసుకున్నప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, దాని గురించి మీరు అడగొచ్చు. బ్యాంకులు ఖచ్చితంగా మీ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయాల్సిందే. ఒకవేళ బ్యాంకులు ఏదైనా ఆట పట్టిస్తే ఏం చేయాలి? ఇది సరిలేదండి, ఇది ఇలా కాదండి, మీకు ఎవరు చెప్పింది అన్నట్లయితే మీరేం చేయొచ్చు, వేరే బ్యాంకులో మీ క్రెడిట్ స్కోర్కి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ లోన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎంత రేటుకి ఇస్తారు, లోన్ ట్రాన్స్ఫర్ అన్నది చేసుకున్నట్లయితే ఏ ఇంట్రెస్ట్ రేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ ఉంది, 5 years తిరిగి చెల్లించాను, ఇంకా 20 సంవత్సరాలు నేను తిరిగి చెల్లించాలి, లాస్ట్ 5 yearsలో ఒక్క ఈఎంఐ కూడా స్కిప్ అవ్వలేదు, అది కాకుండా ఎక్స్ట్రా ఈఎంఐలు కూడా కడుతున్నాను నేను. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు గనక ఆ లోన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అన్నట్లయితే మేబీ ఒక 8.5% ఉండే ఇంట్రెస్ట్ రేట్ని వాళ్ళు తగ్గించడానికి రెడీగా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ను మీరు ఎగ్జిస్టింగ్ బ్యాంకులో షేర్ చేసి, చూడండి నా ప్రొఫైల్కి ఇంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వేరే బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అని చూసుకున్నట్లయితే మీరు కట్టే వడ్డీ మీద ఒక 0.25%, 0.35% ఇంత తగ్గించినా కూడా లాంగ్ రన్లో చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక హోమ్ లోన్ కేస్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక వ్యక్తి హోమ్ లోన్ తిరిగి చెల్లిస్తున్నాడు, ఒక 25 years టర్మ్ అనుకోండి. ఆయన ఇప్పుడు 8.85% అంతవరకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. వేరే బ్యాంక్కి వెళ్ళినట్లయితే ఇతని క్రెడిట్ స్కోర్కి, క్రెడిట్ ప్రొఫైల్కి కొంచెం తగ్గిస్తాం బాబు, 0.35% తగ్గిస్తాము అనుకున్నట్లయితే 8.85% ఉండేది 8.5% అంటున్నాడు. 0.35% డిఫరెన్స్కి నేను హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్, అప్లికేషన్ ఛార్జెస్ ఇవన్నీ పే చేయాలా అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక నెలకి 0.35% చేంజ్ అయ్యింది కాబట్టి మీరు కడుతున్న ఈఎంఐకి 1,500 రూపీస్ తక్కువైనా కూడా 25-26 years అనుకున్నట్లయితే 5 లక్షల రూపాయల బెనిఫిట్ మీకు కలుగుతుంది. 5 లక్షల రూపాయలు మీరు వడ్డీ మీద సేవ్ చేసుకున్నట్టు. ఎవరిస్తారు 5 లక్షలు? సో దాని గురించే మీరు ఈ ఆప్షన్ గురించి మీ బ్యాంక్ దగ్గర మాట్లాడాల్సిందే. దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్లు ఏంటి? నంబర్ 1 అండి, మీరు తీసుకున్న లోను ఫిక్సెడ్ రేటా, ఫ్లోటింగ్ రేటా క్రాస్ చెక్ చేసుకోండి. ఫ్లోటింగ్ రేట్ ఉంటే మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. దాని గురించే మీరు తీసుకున్న పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఎలాంటి లోన్ అయినా వర్తిస్తుంది. ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ మీద మీరు తీసుకుంటే మాత్రమే. కొన్ని కేసెస్లో, కొన్ని కండిషన్స్లో మాత్రమే ఒకవేళ మీరు ఫిక్సెడ్ ఇంట్రెస్ట్ రేట్లో లోన్ తీసుకున్నా కూడా కొంచెం ఫీజ్ పే చేసి దాన్ని ఫ్లోటింగ్ రేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఉంటే దాన్ని కూడా వాడుకోండి. పాయింట్ నెంబర్ 2, ఇది ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయ్యే రూల్ కాదు. దాని గురించి మీరు వెయిట్ చేయకండి. బ్యాంక్ వాళ్ళే నాకు చెప్తారు, ఇంటిమేట్ చేస్తారు, మెసేజో మెయిలో చేస్తారు, అలాంటివి ఏమీ ఉండవు. మీరే బ్యాంకుకి వెళ్ళాలి, ఉన్న ఆప్షన్ గురించి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎలిజిబుల్గా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మీరు అడగాలి. పాయింట్ నెంబర్ 3, మీకుండే శాలరీ, మీ క్రెడిట్ స్కోరు, మీ క్రెడిట్ ప్రొఫైల్కి వేరే బ్యాంకులో ఇదే ప్రోడక్ట్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉండొచ్చు, ఒకవేళ నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎంత బెనిఫిట్ అవ్వచ్చు, దీన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. దాని గురించి అప్లికేషన్ వేయాలని కాదు, అప్పుడు హార్డ్ ఎంక్వైరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అవ్వకూడదు. జస్ట్ ఒక క్రాస్ చెక్ మీరు చేసుకోవాలి. అలా క్రాస్ చెక్ చేసి ఆన్లైన్లో చెక్ చేసి దాని తర్వాత ఎగ్జిస్టింగ్ బ్యాంకులో ఉన్న లోన్ ప్రోడక్ట్ గురించి స్ప్రెడ్ రూల్ బెనిఫిట్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు అడగవచ్చు. లాస్ట్లీ, మీరు ఎన్నో సంవత్సరాల నుండి లోన్ని తిరిగి చెల్లిస్తున్నారు, 1 year 2 years నుంచి కడుతున్నాను, 24 EMIs, ఒక్క రోజు కూడా అటు ఇటు అవ్వలేదు, అలా నేను పే చేశాను అనుకున్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యిందా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు, ఏదో రాంగ్ ఎంట్రీ అయ్యింది, దాని గురించి మీరు చాలా విజిలెంట్గా ఉండాలి. రాంగ్ ఎంట్రీస్ ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేయించాలి. దాని గురించి కూడా మీరు చాలా యాక్టివ్గా క్రెడిట్ స్కోర్ని అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ చేసుకున్నట్లయితే ఈ ఆర్బీఐ రూల్ యొక్క సంపూర్ణ ప్రయోజనం మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మీ బ్యాంక్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలానే ఎంతవరకు స్ప్రెడ్ రేట్ మీద మీరు డిస్కౌంట్ అన్నది పొందడానికి అవకాశం ఉంది, దాన్ని తెలుసుకుని ఇంప్లిమెంట్ చేసుకుని మీ ఈఎంఐ లోడ్ తగ్గించుకోండి. మీ అబ్జర్వేషన్స్ ఏదైనా ఉంటే, మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎవరికైతే ఈ విషయం చాలా అవసరమో అలాంటి వాళ్ళకి ఈ వీడియో లింక్ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.